బాగా ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో నాటుకోడి చికెన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీంట్లో మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది. వాటర్ అంతా ఇంకేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మగ్గిన చికెన్లో సరిపడనంత ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా దీన్ని తిప్పుకుని కొంచెం ఫ్రై చేసుకుని వాటర్ పోసుకుని ఒక 5 to 6 విజిల్స్ దాకా ఉంచుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసుకున్న దాంట్లో హోమ్ మేడ్ గరం మసాలా కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకుని ఒక ఉడికినిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ రాగి సంకటి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.